నేను సర్టిఫై చేయట్లా, నాకు తెలియదు, ప్రపంచంలో నేను సర్వజ్ఞుని నేను ఎప్పుడు అనట్లేదు కదా. నాకు సమాచారం ఉంటే నేను తప్పకుండా పరిశీలిస్తాను. ఖచ్చితంగా తూర్పు తీర ప్రాంతం ఇది పబ్లిక్ నాలెడ్జ్, ఇది దీనిలో జయప్రకాష్ నారాయణ ప్రైవేట్ నాలెడ్జ్ ఏం లేదు. అయ్యా నువ్వు పెళ్ళాన్ని కొట్టడం ఆపేసావా అని చెప్పన్న ప్రశ్నలు ఉన్నాయే. నేను అక్కడ కాంపిటేటివ్ బిడ్డింగ్ జరిగింది, అది ప్రైవేట్ కంపెనీ. ప్రైవేట్ కంపెనీలకి ఇవ్వడంలో ప్రభుత్వం కొన్ని ప్రమాణాలను పాటించి ఇచ్చారు. 2G స్పెక్ట్రంలో ప్రమాణాలను పాటించలేదు కాబట్టి మేము గట్టిగా మేమేం కోర్టుకు వెళ్ళాం, సుప్రీంకోర్టుకి మేము వెళ్ళాం. వాళ్ళేమీ కేంద్ర ప్రభుత్వంలో మా బంధువులు కాదు. ఈనాటి కేంద్ర ప్రభుత్వం మీదే మేము 2G స్పెక్ట్రం మీద వెళ్ళాం. దాని మీద పెద్దలందరినీ కూడా సమావేశపరిచి ఎందుకు చేశాము? కాంపిటేటివ్ బిడ్డింగ్ లేకుండా ఫలహారాలు పంచినట్టుగా పంచారు, లంచాలు తీసుకున్నట్టుగా ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి మేము సుప్రీంకోర్టుకి వెళ్ళాం. అంచేత కాంపిటేటివ్ బిడ్డింగ్ ఉన్నప్పుడు దానిలో బిడ్డింగ్లో డాక్టర్ చేసిన డాక్యుమెంట్స్ ఉన్నాయి. అది కూడా కొన్ని విషయాలు నేను వింటున్నాను. బిడ్డింగ్ పేరుకున్నా కూడా పవర్ ప్రాజెక్ట్స్లోనో మిగతా వాటిలోనో పేరుకు బిడ్డింగ్ ఉన్నా కూడా ఆ బిడ్ డాక్యుమెంట్ కాపీలను తీశారని చెప్పిన వార్తలు విన్నాను. వార్తలు విన్నా కూడా సాక్ష్యాధారాలు లేకుండా మాట్లాడడం సహజంగా సమస్యది. అందుకే నేను చెప్తున్నాను, కొంతమంది పట్టుబడుతున్నారు, కొంతమంది పట్టుబట్టడం లేదు. అసలు నేను అలా ఐఎంజీని కూర్చుని ఆ సభలోనే చెప్పాను, మీకు గుర్తుందా? ఐఎంజీని గురించి ఆ సభలోనే చెప్పాను. కాబట్టి నేను లోపల జరిగినటువంటి సభానాయకుల సమావేశాల్లో కానీ సభలో కానీ ఇది 5 ఏళ్లకో 3 ఏళ్లకు పరిమితం చేయమని ఏనాడల్లా. అసలు మొట్టమొదటి నుంచి కూడా అన్ని సహజ వనరులకి తొలి నుంచి మొత్తాన్ని విస్తృతంగా చేయమని చెప్పటం నేను. అయితే అది చేస్తున్నప్పుడు నిజంగా నిజాయితీగా వచ్చిన పరిశ్రమలకు ఇబ్బంది లేకుండా ఉండేట్లుగా చేయండి అని అప్పుడు కోరాను, ఇప్పుడు కోరుతున్నాను. నేను జయప్రకాష్ నారాయణ గారు శాసనసభలో మాట్లాడలేదే. లోక్సత్తా పార్టీ ప్రతినిధిగా ఈ పార్టీ నాయకుడిగా సభలో మాట్లాడాను కానీ జయప్రకాష్ నారాయణగా నాకు అక్కడేం గుర్తింపు లేదే. నా పార్టీ వాడిని ప్రతినిధి చేశాను నేను. ఇప్పుడు వాడు మాట్లాడుతాను, జయప్రకాష్ నారాయణగా మాట్లాడలేదు. నేను ఒక పార్టీ నాయకుడిగా పార్టీ ప్రతినిధిగా మాట్లాడుతున్నాను. వారు ఏమన్నా కూడా నేను వ్యక్తిగతంగా తీసుకోను. ఇప్పుడే కాదు, ఎప్పుడు వ్యక్తిగతంగా నేను ఏ విషయంలో తీసుకోవాలి మీకు ఆ సంగతి తెలుసు. నేను ప్రత్యేకంగా గుర్తు మీకు గుర్తు చేయక్కర్లా. నాకు నా పేరంటే అంత మోజు లేదు. మీరు నాకు సాక్ష్యాధారాలు ఇవ్వండి, నేను ప్రశ్నిస్తానంటున్నాను. ఎన్నో సందర్భాల్లో వారి ప్రభుత్వం ఉన్నప్పుడు తప్పులు జరిగినప్పుడు బాగా గట్టిగా పార్టీ కాకుండా వాదించింది లోక్సత్తా. కాబట్టి మీరు అప్పుడు జరిగింది కదా, ఇప్పుడు ఎందుకు అవినీతి ప్రశ్నిస్తున్నారని అనవసరం. ఇప్పుడు జరిగిందా లేదా, అప్పుడు జరిగితే దాన్ని పట్టించుకోవాలి, జరిగితే ఇప్పుడు దీన్ని పట్టించుకోవాలి. కాబట్టి అప్పుడు జరిగింది కాబట్టి ఇప్పుడు అవినీతిని పట్టించుకోకుండా చెప్పినది అసలు అది వాదనే కాదు, ఇది ప్రమాదకరం వాదన. మేము చెప్తుంది అదే. అయ్యా సమాచారం ఏది ఉంటే అది ప్రశ్నిస్తాం. ఇప్పుడు ఇవ్వండి, ప్రశ్నిస్తాను. నిర్దిష్టమైన సమాచారం, నమ్మదగ్గ సమాచారం, విశ్వసనీయ సమాచారం ఇవ్వండి, లింకులు చూపెట్టి తప్పకుండా ప్రశ్నిస్తాం. ప్రశ్నించాలి, ఇది బాధ్యత మనందరిది. ఎన్నో సందర్భాలు దానికి సమాధానం ఇచ్చామో, బహిరంగంగా చర్చకు పిలిచామో. ఎప్పటికైనా మా నిజాన్ని పూర్తిగా ఇప్పటికి కూడా భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ రోజుకి 20 చెక్కులు సంతకం పెట్టే పార్టీ లేదు. ఇవాళతో సహా ఇవాళ కూడా సంతకాలు పెట్టాను. పూర్తిగా బయటపెట్టాం, వెబ్సైట్లో ఉంది. ప్రతి సంవత్సరం మొట్టమొదటి బయటపెడుతుంది మేమే, ఎన్నికలు కాగానే బయటపెట్టింది మేమే. మేము పూర్తిగా బయటపెట్టి వెబ్సైట్లో పెడితే మీరు బయట పెట్టలేదు అని చెప్పిన ఏదో వాస్తవంలో మాట్లాడితే ఎట్లాగా? మీరు పూర్తిగా చెప్తుంది 100కి 100% వాస్తవం, 99% కాదు. నేను వారికి రాశాను. ఎందుకంటే బహిరంగ చర్చకి వారిని పిలిచాను. చంద్రబాబు నాయుడుకి నేను స్వయంగా ఉత్తరం రాశాను. బహిరంగ చర్చకి పిలిచాను. ఇంకొకసారి కనుక నోరు తెరిస్తే మేము కోర్టుకి తీసుకెళ్తాము,
పరువు నష్టం దావా వేస్తామని చెప్పాం. వారు అప్పటితో మాట్లాడడం ఆపేశారు. ఇంకేం చేయండి నేను? మీకు తగాదాలంటే మమ్మల్ని దించుతారు దీనిలో. మీ తగాదాలని మీరు ఒప్పుకుంటున్నారు కదా. దేశంలో ఎవరు దోపిడీకి పాల్పడినా కూడా వాళ్ళు ప్రజలకి శత్రువులుగా, వ్యవస్థకి శత్రువులుగా మేము భావిస్తున్నాం. ఈ ప్రజాస్వామ్యాన్ని ఘాటన పెట్టడం కోసం ప్రజలకి, యువతకు ఒక వేదిక ఉండాలని మేము గట్టిగా, విశ్వసనీయంగా, పూర్తిగా నమ్ముతున్నాం. దానికోసం పోరాడుతున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు అధికారంలోకి రాకమునుపు ఆనాడు అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ఎంత గట్టిగా మేము విమర్శించామో మీకు తెలిస్తే, గుర్తుంటే మీకు అర్థం అవుతుంది. ఒక రాజకీయ పార్టీ, ఒక ప్రభుత్వం పని ప్రతి కంపెనీలో అకౌంట్స్ చూడడం కాదు బాబు, చార్టెడ్ అకౌంటెంట్ పని. ఒక రాజకీయ పార్టీ పని ప్రభుత్వం ఏం చేస్తుందో చూడడం, ప్రజల వనరులు ఏమవుతుందో చూడడం, ప్రైవేట్ కంపెనీలు ఏం చేస్తుందో చూడే పని వాళ్ళకి చూసేవాళ్ళు ఉన్నారు. గుర్రం పని గుర్రం చేయాలి. అంచేత ఇప్పుడు రేపు పొద్దున మీ కంపెనీల్లో ఎన్నో జరగచ్చు, మాకు అనవసరం. స్పష్టంగా ప్రజల వనరుల్ని మీరు దోచుకున్నారంటే ఒక రాజకీయ పార్టీగా మేము ఖచ్చితంగా పట్టించుకోవాలి, స్పందించాలి. ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేసుకుని దానికి ప్రతిఫలంగా ఆ డబ్బును అలా మళ్లిస్తే అది సాక్షిలో పెట్టినా, ఈనాడులో పెట్టినా, రిలయన్స్లో పెట్టినా, టాటాస్లో పెట్టినా అది ఈ దేశ ప్రజలకి ద్రోహం చేసినట్టు, కాబట్టి స్పందిస్తాం. అది రిలయన్స్, ఈనాడు షేర్ హోల్డర్ సమస్య అండి, ప్రజల సమస్య కాదు. నాకు సమస్య లేదు అది. ఆ వాస్తవాలు అది వాస్తవమైనట్టయితే ఆధారాలు చూపెడితే తప్పకుండా లోక్సత్తా పార్టీ స్పందిస్తుంది. దయచేసి వాస్తవాలు చూపెట్టండి, ఆధారాలు చూపెట్టండి. ఆధారాలు ఉన్నాయి. ఈ వాస్తవాలు అనడానికి నమ్మదగ్గ ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయి స్పష్టంగా. లోక్సత్తా ఇప్పుడు కూడా ఒక్క అంశంలో కూడా ఒక వ్యక్తి పేరు చెప్పి కానీ, ఓ కుటుంబం పేరు చెప్పి కానీ లోక్సత్తా రాజకీయం చేయాలి. ఆ సభలో ఒక్క మాట కూడా పరుషంగా మాట్లాడేది, ఒక వ్యక్తిని కూడా ఉటంకించలేదు. ఎందుకంటే కొన్ని సాంప్రదాయాలను తొలగించి పాటించేవాళ్ళం, దానికి ఎప్పుడు కట్టుబడి ఉంటాం. ఎక్కడ నేను ఎక్కడ స్పందించాను అసలు దాని గురించి? కాదు, నేను సభలో దాని గురించి మాట్లాడానా? బయటే మాట్లాడానా మీకేం తెలుసు? బయటే మాట్లాడానా మీకేం తెలుసు? మీడియా పాయింట్ దగ్గర చెప్పినాను, కట్టుబడి ఉన్నాను. నా మీద నేను కొన్ని ప్రమాణాలు నేను పాటిస్తున్నానండి. నా మీద దాడికి నేను అలా స్పందించాను, అది నా తీరు. కానీ సభ మీద దాడి వేరు. నా మీద దాడికి సమాజం స్పందించాలి. నేను ఎప్పుడు కూడా నేను స్పందించను. అది నా ఆత్మగౌరవం నాకు సంబంధించింది. కాబట్టి నేను వెనకేసుకురావడం అని చెప్పాను, నాకు అది చాలా అవమానంగా భావిస్తాను. అది కొందరు వేరనుకోవచ్చు, కొందరు స్కోత్కర్ష్ గొప్ప విషయం, కొందరికి సొంతంగా డిఫెండ్ చేసుకోవడం చాలా అవసరం. మేము ఈ దేశంలో వ్యవస్థలను కాపాడడం మా బాధ్యత అనుకుంటున్నాం. కాబట్టి దానికి ప్రజలు నిర్ణయించుకుంటారు. అంతేగాని మీ స్పందన ఎందుకు ఎట్లా ఉందని అడగడం ధర్మం కాదు. అది ఆ స్పందన ఏంటో ప్రజలు చూసుకుంటారు కదా, ప్రజలు నిర్ణయించుకుంటారు ఏ సరైన స్పందన. నేను చాలా స్పష్టంగా స్పీకర్ గారికి ముందుగానే చెప్పాను, ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక సభ తన సభ్యులకి తానే జీతాలు పెంచుకోవడం అనేది సరైన సంప్రదాయం కాదు. ఇప్పుడే కాదు, మొట్టమొదటి నుంచి మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. అది శాసనసభ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు. నిజంగా సభ్యులు జీతభత్యాల మీద ఆధారపడి పనిచేస్తున్నట్టయితే ఇది పెద్ద జీతం విషయం కాదు. ఆ పాత తెలుగు సినిమాలో చెప్పినట్టుగా వాడికి జీతం కంటే గీతం ఎక్కువ తెలుసుకోవని రంగ గారి పాట ఒకటి ఉంటుంది, పక్కింటి ఆండాళమ్మను చూడు అని చెప్పి అన్నప్పుడు. కాబట్టి సమస్య జీతభత్యాలది కాదు. కానీ
ఆ జీతభత్యాల్ని మనకు మనం పెంచుకోవడం అనేది ఆరోగ్యకరమైన సాంప్రదాయం కాదు. ప్రపంచంలో చాలా దేశాల్లో 2 రకాల పద్ధతులను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇప్పుడు సభ ఒక నిర్ణయం చేస్తే తరువాత సభకు వర్తిస్తుంది అది. ఆ సభలో అప్పుడు ఎన్నికైన సభ్యులకు కాకుండా. ఉదాహరణకి బిల్ క్లింటన్ రాష్ట్రపతిగా ఉండగా రాష్ట్రపతి జీతాన్ని పెంచారు, కానీ బిల్ క్లింటన్గా వర్తించలేదు. తర్వాత వచ్చినటువంటి ఆయన ప్రత్యర్థి వేరే పార్టీకి చెందినటువంటి నాయకుడు జార్జ్ బుష్కు వర్తించింది. అది ఆరోగ్యకరమైన సంప్రదాయం. 2, సభకు సంబంధం లేకుండా ఒక ఇండిపెండెంట్ కమిషన్ని శాశ్వత ప్రతిపత్తిని ఏర్పాటు చేసి వారి నిర్ణయం ప్రకారం పే రివిజన్ కమిషన్ లాగాను మిగతా వాటిలాగాను జరగాలి. అలా కాకుండా మనకు మనం చేసుకుంటే రేపొద్దున 10 లక్షలు కూడా అనుకోవచ్చుగా. అది లోక్సత్తా నిశ్చితాభిప్రాయం. అంచేతనే ఆ నిర్ణయంలో లోక్సత్తా పాలు పంచుకోలేదు. నిర్ణయంలో పాలు పంచుకోలేదు. తీసుకోవడం చెప్పి ఆలోచన చేద్దాం. అంతేగాని మీరు దీన్ని వ్యతిగతం చేస్తే ఎట్లాగా? నేను 15 ఏళ్ల పాటు ₹1 జీతం తీసుకోవాలి. మీరు ఎప్పుడు అడిగారు నన్ను? నేను పెన్షన్ కూడా తీసుకొని బయటకు వచ్చాను. ఇప్పుడు అడిగారు నన్ను? నేను చెప్పాను మీకు నాకు గవర్నమెంట్ హౌస్ సెట్ ఇస్తే తీసుకోలే. అడిగారు మీరు నన్ను? అంచేత వ్యక్తిగతం చేయబోకండి. డోంట్ ట్రివిలైజ్ ఇష్యూస్. దీస్ ఆర్ వెరీ ఫండమెంటల్ ఇష్యూస్. ఒకసారి అసలు విద్యుత్ ఛార్జీలు పెంచడానికి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆర్డర్ ఏమైనా ఇచ్చారని చూడాలి. అది చూడకుండా మాట్లాడలేము. వీ హ్యావ్ టు స్టడీ. ఎందుకంటే నేను 2 రోజులు పత్రికలు పెద్దగా చూసే అవకాశం దొరకదు నాకు. వ్యక్తిగతమైన సమస్యలో ఉన్నాను నేను. పెంచండి విన్నాను నేను. కానీ విద్యుత్ బోర్డు చెప్తున్నది నేను విన్నమాట కేవలం 10%, 12% మందికి మాత్రమే వర్తిస్తుంది చెప్పాను. ఆ వివరాలు చూసాక కానీ మేము చెప్పలేము. వీ హ్యావ్ టు స్టడీ దట్ కేర్ఫుల్లీ. కానీ ఖచ్చితంగా మనకి ఈవేళ ఏమవుతుందంటే అవినీతి వల్ల వేలాది కోట్ల రూపాయలేమో కొంతమంది చేతులు పడిపోతున్నాయి. ఓట్ల కొనుగోలు కోసం అని చెప్పని, ఓట్ల వేట కోసం అని చెప్పని పేదరికాన్ని పోగొట్టకుండా ప్రజల్ని పరాధీనుల్ని చేసి 10,000 కోట్ల రూపాయలు పనికిరానటువంటి వాటికి పంపిస్తున్నాం. దానివల్ల ఫలితం ఎంత చూడటం లేదు. పేదరికం పోగొట్టడం లేదు. ఇక తర్వాత బడ్జెట్లో మరి మనకు ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బిల్ ఉంది కాబట్టి బడ్జెట్లో లోటును భర్తీ చేయాలి కాబట్టి ఈ సంస్థలకు నష్టం వస్తే ఆ నష్టాన్ని ప్రభుత్వం భరించాల్సి వస్తుంది కాబట్టి ఏదో ఒకటి చేయడం, దాన్ని ప్రజలకు ఎంత తక్కువగా తెలిసే రీతిలో అంత తక్కువ. అందుకనే పరోక్ష పనులు ఎక్కువ చేస్తున్నాం మనం ఉన్న కొద్దికని, లేకపోతే ఏదో దానిలో కలిపేస్తున్నాం. ఇవంతా ఏమిటి? ఒక పాపులిస్ట్ రాజకీయానికి పరాకాష్ట. ఇదంతా కూడా ప్రజలకు వాస్తవాలు తెలిపే రాజకీయం మనం చేయడంలా, పారదర్శకమైన రాజకీయం చేయడంలా. పన్ను డబ్బులంతా అందుకని మేము మళ్ళీ చెప్తున్నాం. ఈ డబ్బంతా కూడా జనం చేతుల్లో ఏ గ్రామానికి ఆ గ్రామం పెట్టేసి మీ పనులు మీరు చూసుకోండి అని చెప్పినట్టయితే అసలు మన వనరులు ఏంటున్నాయి, ఆ వనరులు ఏ రకంగా వినియోగించాలని చెప్పినది ప్రజలకు అవగాహన వస్తుంది. అప్పుడు అసంబద్ధమైన కోరికలు ఉండవు, అన్యాయంగా పన్నులు వేసేది ఉండదు, డబ్బులు సద్వినియోగం చేయకుండా అక్రమంగా దోచుకునే అవకాశం ఉండదు. అందుకని లోక్సత్తా మౌలికమైన వరవడి, ప్రజల చేతుల్లో అధికారం పెట్టండి, పారదర్శకత చేయండి, మౌలికమైన అంశాల మీద దృష్టిని కేంద్రీకరించండి, ప్రజల్ని బెచ్చగాళ్ళగా మార్చబోకండి, పేదరికం అంతం చేయడం కోసం, యువత భవిష్యత్తును కాపాడడం కోసం గట్టిగా వనరుల్ని కేంద్రీకరించండి, వాళ్ళకు ఉపాధిని కల్పించండి, అలాంటి వ్యవస్థ కోసం అవినీతి అంతం చేయండి అని. ఖచ్చితంగా లోక్సత్తా ఏది కోరుతుందో అన్ని దానికి వ్యతిరేకంగా జరుగుతున్న వ్యవస్థలో మనం ఉన్నాం. ఇంతకంటే వీళ్ళు చేయలేరు. Any other question? Thank you.